అమెజాన్ అడవుల్లో మరో అద్భుతమైన చెట్టు అండి. ఇది వెలగపండు జాతి. అమెజాన్ అడవుల్లో ఇది మ్యాంగోకి చెందిన ఫ్యామిలీ అంటండి. ఇది బొనితో మూగిస్తూ అది మ్యాంగో లాగా ఉండదని అన్నారు, కానీ మ్యాంగోకి చెందిన అన్నారు, కానీ మ్యాంగో ఫ్యామిలీ కాదు. చూసుకోవచ్చు, ఇదిగోండి, ఇదిగో పంచదారలా లేదు, కానీ అది వెరైటీగా ఉంది. ఇదిగో గింజ ఉంది, మ్యాంగో గింజలు ఎక్కడ ఉంటాయి. బాగుంది, చాలా బాగుంది. అమెజాన్ పండు అంట ఇది. చాలా చాలా బాగుంది. వేస్తాం, ఇదిగోండి గింజ, ఇదిగో ఇది బాగుంది. అమెజాన్ అడవుల్లో మీరు చూడని పండు మ్యాంగో పండు అంట. మ్యాంగో అయితే కాదు, ఇది బోళ్ళు ఉన్నాయి. చెట్టు ఇలాగుంది. మ్యాంగో చెట్టు ఎక్కడ నిలగొంటది ఏంటి? జంతువులు తినిగా కుప్పలు కుప్పలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి అమెజాన్ తల్లి మహిమ. అమెజాన్ అడవుల్లో మరో అద్భుతమైన చెట్టు అండి. ఇది వెలగపండు జాతికి చెందిందనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇందులోన జ్యూస్ ఉంటుంది, సూపు. ఆ గింజల్ని తీసుకొని మొత్తం ముద్ద చేసేసి మీరు అది జ్యూస్ చేసుకున్న తర్వాత వెలగపండు ఫ్లేవర్ ఉంటుంది, కానీ వెలగపండు లాగా లేదు, బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. నిన్న తాగాను నేను. ఇదిగోండి చూసాను, మొత్తం ఇదంతా చెట్టు అంతా అంటే నేలకే పండుతాయి. చెట్టు అంతా ఎంత బాగుందో. అమెజాన్ వింతలు నిజంగా. అమెజాన్ అనే కొన్ని వేల కోట్ల జంతువులు, పక్షిజాతి, వృక్షజాతి, అందరికీ ప్రకృతితో బతకాలని ఉంటుంది అన్వేషు. అడవుల్లో ఉంటే అభివృద్ధి ఎలా సాగుతుంది? అందుకే సిటీకి వెళ్ళి మేము పని చేసుకున్నా, లేకపోతే మాకు ప్రకృతి అంటే ఇష్టం అని కమెంట్ చేయకండి, అవ్వదు అందరికీ. కానీ అమెజాన్లో ఉన్న వాళ్ళకి మటుకు రూపాయి కొనుక్కోక్కర్లేదు, దాన్ని ఫ్రీగా దొరుకుతాయి.